मुक्तिधन यह कहानी प्रेमचंद की लिखी हुई है। ఈ ముక్తిధన్ అనే కథ ప్రేమచంద్ రాశారు. ఇది షార్ట్ స్టోరీ అనమాట. ఇది టెస్ట్ కాదు, ఓన్లీ సమ్మరీ ఎగ్జామ్స్ కొరకు. प्रेमचंद उपन्यास सम्राट थे. उपन्यास అంటే నవల, सम्राट అంటే చక్రవర్తి. प्रेमचंद उपन्यास सम्राट थे. वे हिंदी के प्रसिद्ध అంటే ఫేమస్, कहानीकार कथा रचयिता, निबंधकार व्यासकर्ता, नाटककार नाटिका रचयिता तथा अनुवादक थे. अनुवादक అంటే अनुवादकुడు, ट्रांसलेटर. उनका जन्म सन 1880 में बनारस के पास लमही गांव में हुआ था. అతను 1880లో బనారస్ దగ్గర లమహి అనే గ్రామంలో జన్మించారు. ప్రేమచంద్ का असली नाम धनपत राय था. అతని అసలు పేరు ధనపత్ రాయ్. అసలి అంటే అసలు పేరు. गोदान, निर्मला, रंगभूमि, सेवा सदन आदि उसके प्रसिद्ध उपन्यास हैं. ఈ పేర్లు గోదాన్, నిర్మల, రంగభూమి అతను రాసిన ఒక ఫేమస్ नवल्स. प्रस्तुत कहानी मुक्तिधन में व्यक्ति के मानवीय धर्म का बहुत सुंदर व सजीव चित्रण किया गया है. ఈ కథలో, ఈ ముక్తిధన్ కథలో వ్యక్తికి మానవీయ ధర్మ, మానవతా ధర్మ అంటే దయ, కరుణ, ప్రేమ వాటి గురించి చాలా చక్కగా స్పష్టంగా చిత్రీకరించారు. లాలా దావుదయాల్ ఏక్ మహాజన్ హై. మహాజన్ అంటే ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక సాహుకారుడు. రెహమాన్ ఏక్ గరీబ్ కిసాన్ హై. గరీబ్ అంటే పేదవాడు, కిసాన్ అంటే రైతు. उसको रुपयों की जरूरत पड़ती है. रुपयों की उसको जरूरत पड़ती, जरूरत అంటే అవసరం, అతనికి డబ్బులు అవసరం. अतः वह अपने प्राणों से प्रिय घर की लक्ष्मी जैसी गाय को बेचने पर विवश हुआ. ప్రాణం సే ప్రియ అంటే ప్రాణం కన్నా ప్రియమైన, ఘర్కి లక్ష్మి ఇంట్లో ఉన్న లక్ష్మి అనమాట. ఘర్ అంటే ఇల్లు, గాయ్ అంటే ఆవు. నీ బేచన అంటే అమ్మడానికి బాధ్యుడయ్యాడు. హెల్ప్లెస్ అనమాట. డబ్బులు లేవు అతని దగ్గర. అది ఏదో విధంగా ఆవుని అమ్మి అతను ఆ డబ్బుల అవసరాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. రెహమాన్ కో కసాయి వాలే గాయ్ కి అధిక కీమత్ దేనా చాహతే థే. గాయ్ అతను అమ్మడానికి ప్రయత్నించాడు. ఈలోపు కసాయి వాళ్ళు ఆ ఆవుకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అనుకున్నారు. లేకిన్ రెహమాన్ प्राणों से प्रिय गाय को महाजन दाऊदयाल को कम रुपयों में गाय बेचता है. అతను డబ్బు లోభం చూడకుండా ఆ ఆవుని, ఎందుకంటే ఆవుని చాలా సొంత బిడ్డలాగా ప్రేమించాడు కనుక దాన్ని రెహమాన్ కసాయి వాళ్ళకి ఇవ్వకుండా దావుదయాల్ అని ఆ వ్యాపారవేత్తకి తక్కువ డబ్బులోనే అమ్ముతాడు. కమ్ రూపాయ అంటే తక్కువ డబ్బుల్లో అమ్ముతాడు. బేచన అంటే అమ్మనం. ఇస్ घटना से महाजन दाऊदयाल को रहमान के प्रति आदर प्रेम पैदा होता है. पैदा అంటే పుట్టడం, ఘటన అంటే సంఘటన. ఈ సంఘటన వల్ల మహాజన్ దావుదయాల్ ఈ రెహమాన్ పట్ల ఎంతో ఆదర, ప్రేమ, గౌరవం పెరిగింది. ఎందుకంటే తక్కువ డబ్బులకి చూడకుండా తక్కువ డబ్బుల్లో ఆవుని అమ్మడం వల్ల ఆ రెహమాన్ పట్ల దావుదయాల్కి ఎంతో గౌరవం పెరిగింది. రెహమాన్ అప్ని बूढ़ी माँ के हज के लिए दाऊदयाल से 200 रुपये ब्याज पर उधार लेता है. రెహమాన్ బూఢీ మా అంటే ముసలమ్మ, వృద్ధాప్యం తల్లి, హజ్ యాత్ర వెళ్ళాలనుకుంటే దావుదయాల్ దగ్గర వెళ్ళి 200 వడ్డీకి తీసుకుంటాడు. బ్యాజ్ అంటే వడ్డీకి. माँ की बिगड़ी हुई तबीयत और फसल के सूख जाने पर वह समय पर उधार चुका नहीं पाता. అప్పుగా తీసుకున్న డబ్బులు ఆ రెహమాన్ ఫసల్ అంటే పంట, తబియత్ అంటే ఆరోగ్యం. మాకి బిగిడి తబియత్, అమ్మ అనారోగ్యం వల్ల మరి పంట సరిగ్గా రాకపోవడం వల్ల ఆ అప్పుని తీర్చలేకపోయాడు. మాకే పరలోక్ సిధారనే పర్ వ ఫిర్ సే దావుదయాల్ సే ఉధార్ మాంగ్తా. తర్వాత తల్లి పరలోక్ సిధారణ అంటే చనిపోవడం, తల్లి చనిపోవడం వల్ల మళ్ళీ ఫిర్సే అంటే మరలా దావుదయాల్ దగ్గర వెళ్ళి ఉధార్ అంటే అప్పుగా డబ్బులు తీసుకొస్తాడు.
फसल के जल जाने पर वह उधार चुका नहीं पाता. ఫసల్ అంటే పంట, జల్ జానే కాలిపోవడం వల్ల ఆ ఉధార్ అప్పు తీసుకున్న డబ్బుల్ని వాడు తీర్చుకోలేకపోయాడు. रहमान की दयनीय परिस्थिति देखकर दाऊ दयाल उसे समझाता है कि मैं तुम्हारा कर्जदार हूँ, तुम मेरे कर्जदार नहीं हो. రెహమాన్ యొక్క దయనీయ పరిస్థితి చూసి, దేక్కర్ అంటే చూసి, దావు దయాల్ సంఝాతా హై వాడిని బోధిస్తాడు. కి మే తుమ్హారా కర్జదార్ హూ, నేను నీకే బానిసను కానీ నువ్వు నాకు బానిస కాదు, నేనే నీకు రుణపడి ఉన్నాను. కర్జదార్ అంటే రుణపడి ఉన్నాను అని దావు దయాల్ చెప్తాడు. తుమ్నే యహ్ గాయ్ కసాయి వాలే కో బేచ్ ది హోతీ తో ఇతనా ఫాయదా నహీ హోతా. ఎందుకు నేను నీకు రుణపడి ఉన్నాను అంటే, కసాయి వాళ్ళకి నువ్వు బేచనా అంటే అమ్మి ఉంటే నాకెంత ఫాయదా ఉండేది కాదు. ఫాయదా అంటే లాభం. मै तुम्हारी मदद करने को हमेशा तैयार रहूँगा, నేను నీకు ఎప్పుడైనా ఏ క్షణమైనా నీకు ఏ హెల్ప్ కావాలని నేను నీకు తప్పనిసరిగా చేస్తాను అని అంటాడు. దావు దయాల్ రెహమాన్ కో అప్నా మిత్ర మాన్తా హై. దావు దయాల్ రెహమాన్ని తన మిత్రుడుగా భావిస్తాడు. వే స్పష్ట कहते हैं, స్పష్టంగా చెప్తాడు. गुलाम छुटकारा पाने के लिए जो रुपया देता है उसे मुक्ति धन कहते हैं. तुम बहुत पहले ही मुक्ति धन दे चुके हो. అంటే బానిస్ ముక్తి కోసం, విముక్తి కోసం ఏ డబ్బును చెల్లిస్తాడో దాన్నే ముక్తి ధని అని అంటాడు. నువ్వు బానిసగా లేవు, నాకు ఎప్పుడో నాకు డబ్బు నువ్వు చెల్లించావు కాబట్టి నువ్వు నాకు రుణపడి లేవు, నాకు నువ్వు గులాం కాదు అని వాడిని బోధిస్తాడు. विशेषता भारतीय किसानों की आर्थिक दुर्दशा, महाजनों की सभ्यता और शोषण का चित्रण मिलता है. हिंदू मुसलमानों की एकता, ग्रामीण वातावरण का चित्रण मिलता है. అప్పుడు భారతీయ కిసాన్ అంటే భారతదేశంలో ఉన్న రైతుల యొక్క పరిస్థితి గురించి, వాళ్ళు దుస్థితి ఎలాగుండేది, వ్యాపారస్తులు ఏ విధంగా దోపిడీ మహాజనోకి సభ్యత ఏ విధంగా ప్రజలకి దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ కథలో మనకు కనిపిస్తాయి. అలాగే హిందూ రెహమాన్ ఒక ముస్లిం, దావు దయాల్ హిందుడు, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఐక్యమత్యం, గ్రామీణ వాతావరణం ఇవన్నీ కూడా ఈ కథలో చాలా చక్కగా చిత్రీకరించబడింది.